ప్రైజ్ ద లార్డ్. మహాఘనుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము అక్టోబర్ 28 శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను ఆశీర్వదించునుగాక. మీకున్న ప్రతి ఈతి బాధలలో, చింతలలో, కన్నీటి వేదనలలో ఆయన వాక్యము మీకు నెమ్మదిని కలిగించునుగాక. పరిపూర్ణమైన సియోనులో మీరు పాలు పొందునట్లు ప్రభువు నడిపించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, మనము ప్రతిదినం సజీవులుగా బ్రతుకుచు శ్రేష్టమైన కృపను పొందుకుంటూ ఆయన సన్నిధిలో నిత్యము స్తుతిస్తూ సాగిపోవాలి అని ప్రభు ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకే ప్రతిదినము వాక్యము చేత మనలను దర్శిస్తూ ఉన్నాడు. అంత్య దినములలో మనం ఉన్నాం. లోకపు పరిస్థితులు, లేఖనాలు నెరవేర్పులు మనము చూస్తున్నాం. ప్రభువు రాకడ సమీపించు కొలది మనము ఇంకనూ దేవునిలో ఉన్నతమైన స్థితిలోనికి ఎదుగుచు ప్రభువు స్వారూప్యములోనికి మార్చబడాలి. ఈ లోకములో ఉన్నంతకాలం లోక సంబంధమైన సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు, ఆకలి దప్పులు ఇవన్నీ కూడా మనకు ఎదురుగా నిలబడతాయి. వీటన్నిటినీ మనం ఒక రోజున అధిగమించి పరిపూర్ణ సౌందర్యమైన సియోను అనబడుతున్న పరలోకం చేరినప్పుడు అక్కడ దుఃఖము గాని కన్నీరు గాని ఉండదు. నిత్య ఆనందము ప్రభువులో చూస్తాం. అట్టి ఆనందానికి పునాది ఇప్పుడు మనం వేసుకుంటున్న ఆత్మీయ జీవితమే. గనుక ప్రతిదినం చక్కగా వాక్యము వింటూ ఆశీర్వదించబడుతూ ప్రభు రాకడకు సిద్ధపడదాం. రండి, ఈనాడు ఒక నూతనమైన కీర్తనను ప్రారంభించుకుని ప్రారంభ వచనాన్ని ధ్యానము చేద్దాం. నిన్నటితో 26వ కీర్తన ముగించుకున్నాం. ఈ దినము 27వ కీర్తన మొదటి చరణాన్ని చదువుకుందాం. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? ప్రార్థన. సర్వకృపానిధి పరిశుద్ధుడవైన దేవా, మీ పాదముల కొందనాలు, స్తోత్రాలు. మమ్ములను మీరు ఎంతగా ప్రేమించారు అంటే సిలువపై మీ ప్రాణమిచ్చునంతగా అని వాక్యం బోధిస్తుంది. మీ అపారమైన ప్రేమకు స్తోత్రాలు. ఈ దినము వాక్యము వింటున్న ప్రతి బిడ్డను బలపరచండి, దీవించండి. నెమ్మదిని, చక్కని సమాధానమును, రక్షణ ఆనందమును అనుగ్రహించి నడిపించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కీర్తన గ్రంథం అనబడుతున్న ఈ పుస్తకములో 150 కీర్తనలు ఉన్నాయి. దీనిలో సుమారుగా 73 కీర్తనలు భక్తుడైన దావీదు వ్రాసిన కీర్తనలే. అయితే ఆయన రాసిన కీర్తనలలో ఎంతో శ్రేష్టమైనటువంటి కీర్తనలు కొన్ని ఉన్నాయి. వాటిలో ఒక శ్రేష్టమైన కీర్తన ఈ దినము నుండి మనం ధ్యానించబోతున్న 27వ కీర్తన.
దీనిలో ఆయన నేనెవ్వరికీ భయపడను అనే మాటతో ప్రారంభిస్తే, దేవుడు ఆఖరి వచనముకొచ్చే సమయానికి ధైర్యము తెచ్చుకుని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకునుము అనే మాటతో సెలవిచ్చునట్లుగా నడిపించాడు. భయం అనేటువంటిది తొలగిపోయి ధైర్యముతో బ్రతకడానికి దేవుడు మనకు శ్రేష్టమైన వాగ్దానాలు అనుగ్రహించాడు. ఈ కీర్తనలో దావీదు యొక్క అనుభవం అనేది ఎంతగానో కనపడుతుంది. నా తల్లి తండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును అనే అపారమైన ఓదార్పు ఆదరణతో కూడిన మాటను మనము చూస్తాం. ఈ యొక్క లేఖనంలో దావీదుని భయపెట్టాలని ఎంతోమంది శత్రువులు ప్రయత్నం చేశారు. కానీ దావీదు నేను భయపడను, నేను ఎవరికి కూడా వెరవను అంటే జడియను అని ఒక కంఠాపదముగా మాట్లాడుతున్నాడు. ఏమిటి దానికి కారణం? ఈ రోజున ప్రతి మనిషి జీవితంలో ఎన్నో భయాలు, వాక్యం వింటున్న మన జీవితాలలో ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు కూడా ఎన్నో భయాలు, ఆరోగ్య భయం, ఆహార భయం, ఆర్థిక భయం, ఆత్మీయ భయం, అనేక సందర్భాలలో మనము ఒంటరి వారమైపోతున్నామనే భయం, రకరకములుగా మనుష్యుడు భయపడుతున్నాడు. అయితే ఈ భయం అనేది మానవ జీవితములోనికి పాపమును బట్టి ప్రారంభమైనట్లుగా ఆదికాండం 3వ అధ్యాయములో మనం చూస్తాం. ఆదాము ఆజ్ఞను అతిక్రమించి తాను దిగంబరుడై తన భార్య అయిన అవ్వ కూడా దిగంబరత్వముతో ఉన్నప్పుడు దేవుడు వారి యొద్దకొస్తుండగా వారు భయపడి వారు అంజూరపు ఆకులతో కచ్చడాలు చేసుకుని చెట్ల చాటున దాక్కున్నారు. దేవుడు వచ్చి ఆదామా నీవెక్కడా అన్నప్పుడు నేను నీ స్వరము విని భయపడి దాక్కున్నాను అంటాడు. ఎందుకు భయం అనేది వచ్చింది అంటే దేవుని మహిమ తొలగిపోయింది. దేవుని యొక్క ప్రభావం ఆదాములో నుండి ఎగిరిపోయింది. అందుకే దేవునిని ధైర్యముగా ఎదుర్కొనే శక్తి లేక భయపడ్డాడు. ఈ రోజున మన జీవితంలో కూడా పాపమును బట్టి భయం అనేది మనలను ఎదుర్కొంటుంది. ఈ రోజున అందరికీ ఉన్నటువంటి భయాలు ఎన్నో. అయితే ఈ భయములన్నిటిలో నుండి నీకు విడుదలనివ్వడానికి ప్రభువు శ్రేష్టమైన వాగ్దానాలను అనుగ్రహించాడు. ఈ రోజున ఒకవేళ నీకు అప్పులు ఎక్కువ ఉన్నాయని భయపడుతున్నావేమో. చాలామంది వారికున్న అప్పులను బట్టి ఆత్మహత్యలు చేసుకున్న వారున్నారు. లేక ఇంటి నుండి వెడలిపోయి ఎక్కడో తలదాచుకుంటున్నవారు ఉన్నారు. అనేక మంది అనారోగ్యముతో భయపడి ఇక నేను బాగుపడను, ఈ వ్యాధి నలుగురికి చెప్పుకోలేను అని ఆత్మహత్య చేసుకున్నవారు ఉన్నారు. ఎంతోమంది చదువుకున్న బిడ్డలు వారు విద్యలో గెలవలేదని, కొంతమందికి ఉద్యోగాలు రాలేదని, కొంతమంది కుటుంబాలలో భార్యాభర్తల మధ్యన సమాధానము లేదని, ఇలాగున ఎన్నో కారణాలను బట్టి భయపడుతూ వారి జీవితాలను వారు ముగించుకున్నారు. కొందరు అపవాది చేతికి అప్పగించుకున్నారు. దేవుని వాక్యం వింటున్న సోదరుడా, సోదరి, నీవు క్రీస్తు బిడ్డగా మార్చబడి ఉంటే, క్రీస్తు ప్రశస్తమైన రక్తము చేత విమోచించబడి ఉంటే నీవు ఏ విషయములో కూడా భయపడవద్దు. ప్రభువు మన పక్షమున ఉండగా మనకు భయమెందుకు? ఆయన మనకు తోడయ్యుండి మన పక్షమున యుద్ధము చేయు శూరుడయ్యున్నాడు.
ఎట్టి భయమైనను దేవుని పాదాల యొద్ద మనం మోకరించి మన అవిధేయతను ఒప్పుకొని పశ్చాత్తాపపడి దేవునికి మన సమస్యను అప్పగిస్తే ఆయన ఖచ్చితముగా దాని నుండి మనలను విడిపిస్తాడు. నీ పనుల భారము యెహోవా మీద మోపుము అని సామెతల గ్రంథం 16వ అధ్యాయములో చూస్తాం. మన ఎదుట ఉన్నది ఎలాంటి సమస్య అయినా దేవునికి అది సాధ్యమే. అబ్రాహాము శారాలతో ప్రభు మాట్లాడుతున్నప్పుడు అబ్రాహాము శారా కాస్త కలవరపడ్డారు. వయసు మీరింది, గర్భం ఉడిగింది, ఈ టైములో సంతానం ఎలా కలుగుతుంది అని వారు కాస్త బాధపడ్డారు. కానీ దేవుడు వారితో అన్న మాట గుర్తుందా? యెహోవానైన నాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని. ఆయనకు సమస్తమును సాధ్యమే. ఆయన మనలను సృష్టించినవాడు, మనలను కొనుక్కున్నటువంటి తండ్రి. అలాంటప్పుడు మనం భయపడుతూ ఉంటే ఆయన ఊరుకుంటాడా? ఆయన మనలను ధైర్యపరిచి నేనున్నాను అని చెప్పి వాగ్దానముతో నడిపించేటువంటి గొప్ప దేవుడు ఆయన. ప్రభువునందు ప్రియులారా, నీ ఆత్మీయ జీవితములో ఆత్మ సంబంధమైన భయమైన, శరీర సంబంధమైన భయమైన, అది ఏ భయమైనా ప్రభువుకు అప్పగించు. నీ పిల్లల విషయములో భయమా? నీ కుటుంబ విషయములో భయమా? నీ ఉద్యోగ విషయములో భయమా? నీ ఆర్థిక విషయములో భయమా? లేక ఆత్మీయముగా ప్రార్థనలో ఎదగలేక, వాక్యములో బలపడలేక, ఇంకనూ పరిశుద్ధాత్మను పొందుకోక, ప్రభువులో సరిగ్గా నిలబడలేక భయపడుతున్నావా? ఏ భయమైనను సరే ఆయన తొలగించి నీతో ఉండి నడిపించేటువంటి ఇమ్మానుయేలు ఆయన మనకు తోడయ్యుండి మన సర్వ కార్యముల యందు మనకు జయమును అనుగ్రహిస్తాడు. అట్టి కృప ప్రభువు మనకు తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆయన సన్నిధి మనందరికీ సదా తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్.